ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి. మరి మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయి? ఏ సామాజిక వర్గానికి కీలక పదవి దక్కనుంది? ఏ పార్టీకి పదవులు వరించనున్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రస్తుతం మంత్రి పదవులపై దృష్టిని సారించింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్న చంద్రబాబు తన మంత్రివర్గంలో జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, వారిలో పవన్ ఉంటే అతనికి ఏ పదవి ఇవ్వాలనే అంశంపై చర్చలు జరుపుతున్నారు. మరి ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో జనసేనకు చెందిన 3 లేదా 4 ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వనున్నారు. వీరిలో నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పంతం నానాజీ, బొమ్మడి నాయకర్, దేవ వరప్రసాద్ పేర్లు ఉన్నట్లు తెలియవస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం కేబినెట్లో చేరడం లేదని సమాచారం. పవన్ తలుచుకుంటే సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ తాను కూటమి కన్వీనర్గా మాత్రమే ఉండేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలియవస్తోంది. మరోవైపు ఈ కేబినెట్లో భారతీయ జనతా పార్టీకి 2 మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి చెందిన సుజనా చౌదరి, సత్యప్రసాద్, ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలియవస్తోంది. రైట్, మరి దీనికి సంబంధించిన మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ మూర్తి, మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా 3 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే ఇటు తిరుపతి జిల్లా, ఇటు చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా కావడంతో మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గాలకు ప్రధానంగా చూసుకున్నట్లయితే మొదటగా తిరుపతి జిల్లా చూసుకున్నట్లయితే శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని చూసుకుందాం. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి బొజ్జల సుధీర్ రెడ్డి ఈరోజు అంటే ఈ 2024 ఎలక్షన్లో ఆయన అయితే గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. అంటే దివంగత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడే ఈ బొజ్జల సుధీర్ రెడ్డి. ప్రధానంగా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. ఆయన చనిపోయిన అనంతరం ఆయన ఇంటికి వెళ్ళి కూడా ఈయన పరామర్శించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఖచ్చితంగా వారికి మంచి పదవే దక్కబోతుందని ఒక సమాచారం అయితే ఉన్న పరిస్థితి. అంటే ఖచ్చితంగా అంటే తిరుపతి జిల్లాలో చూసుకున్నట్లయితే సుమారు 7 నియోజకవర్గాల్లో ప్రధానంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం అని చెప్పొచ్చు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఇక్కడ మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చిత్తూరు జిల్లా చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి ఈసారి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పలమనేరు నుంచి ఆయన అయితే ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి అయితే ఉంది. అంటే గతంలో 1999 నుంచి ఆయన ఈ రాజకీయాల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 3 పర్యాయాలు అంటే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఈసారి 4వసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా అమర్నాథ్ రెడ్డిగా చెప్పొచ్చు. ముఖ్యంగా అమర్నాథ్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా అంటే గతంలో 2017లో టీడీపీ పార్టీలో ఏదైతే పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితి. ఈసారి కూడా ఆయనకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్న పరిస్థితి. మరోవైపు అన్నమయ్య జిల్లా అంటే ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గమైనటువంటి పీలూరు నియోజకవర్గం నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అయితే ఎన్నికైన పరిస్థితి అయితే ఉంది. ఆయన అన్నమయ్య జిల్లా నుంచి ఆయనకి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది పరిస్థితి ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా ఏదైతే నల్లారి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం, మరోవైపు నల్లారి కిరణ్ అంటే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సోదరుడు కావడంతో ఆయనకి ఈసారి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నల్లారి ఫ్యామిలీకి ఆ ప్రాంతంలో అంటే ఈ అన్నమయ్య జిల్లాలో భారీ పేరు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈసారి 3 అయితే ఈ చిత్తూరు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా వీరు తప్ప అంటే మిగతా వారికి చూసుకున్నట్లయితే
మరోవైపు నగిరిలో కూడా పూర్తిగా అంటే మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణ నాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ కూడా రేసులో ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా ఆయనకు కూడా మంత్రి పదవి వస్తుందనే అంచనాతో ఆయన కూడా ఉన్న పరిస్థితి. మరోవైపు మనం తిరుపతి చూసుకున్నట్లయితే తిరుపతి జనసేన పార్టీ నాయకుడు ఆరణ్య శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఏదైతే గెలుపొందారో ఆయనకంటే బలిజ సామాజిక వర్గానికి చూసుకున్నట్లయితే రాయలసీమ వ్యాప్తంగా ఒక బలిజ సామాజిక వర్గానికి సంబంధించి వ్యక్తి ఇక్కడ గెలిచారు. ఆయనకి మంత్రిగా కేటాయించాలని చెప్పేసి బలిజ సామాజికానికి సంబంధించి కొంతమంది నాయకులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఎవరే కానీ అంటే బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు రాయలసీమలో ఎవరే కానీ మంత్రిగా పనిచేయలేదు. ఈసారి ఈయన పని చేయాలనేది ఒక కోరికగా ఉందని చెప్పేసి అంటే ఆ నాయకులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈసారి క్యాబినెట్ అంటే ఈ మంత్రులకి సంబంధించినటువంటి నిర్ణయాలు మరి రేపటి లోపుగా తెలిసే అవకాశం ఉన్నాయంటున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేలు తమకే ఈసారి మంత్రి పదవి రాబోతోందని చెప్పేసి వాళ్ళు అంచనా వేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 ఇస్తారా లేకపోతే 5 మంత్రి పదవులు ఇస్తారా అనే దాన్ని ఒక అంచనా వేయలేని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. మూర్తి. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి. మరి మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయి? ఏ సామాజిక వర్గానికి కీలక పదవి దక్కనుంది? ఏ పార్టీకి పదవులు వరించనున్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. రైట్, మరి త్వరలో ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రివర్గం కొలువు చేరబోతోంది. అయితే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయి అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఏలూరు జిల్లా నుంచి మా ప్రతినిధి రాంబాబు మరింత సమాచారాన్ని అందిస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ మూర్తి. మొన్నటి వరకు పోలింగ్ ముగిసింది, కౌంటింగ్ ముగిసింది, వారు వన్ సైడ్ అయింది. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో ఏదో గోదావరి జిల్లాలో 2 జిల్లాల్లో కూడా 34 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా పోనివ్వను, దానికి సంబంధించిన నా దగ్గర వ్యూహం ఉంది, ఖచ్చితంగా 34కి 34 గెలుస్తామని చెప్పారు. అదే రకంగా 34 స్థానాలు గెలిచారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాలు గెలవడంతో జనసేన శ్రేణులు, కూటమి శ్రేణులు, బీజేపీ శ్రేణులు అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. అయితే దానికి మించి ఏదైతే మంత్రి మండలికి సంబంధించి ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆశావాహులు ఎక్కువగా ఉండటం కూడా దీనికి ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎప్పుడు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే 15 అసెంబ్లీ సీట్లో 11 జనరల్ స్థానాలు ఉన్నాయి, 3 ఎస్సీ, 1 ఎస్టీ రిజర్వ్డ్ స్థానం ఉంది. అయితే 11లో పశ్చిమ గోదావరి జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాల్లో కాపు సామాజిక వర్గ ఎవరైతే ఎమ్మెల్యేలకు విజయం సాధించిన పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 3 మంత్రి పదవులు కేటాయించారు. కాపు సామాజిక వర్గం మొదటి విడతలో కాపు సామాజిక వర్గం, అదే రకంగా క్షత్రియ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గాన్ని కేటాయించారు. రెండో విడతలో కాపు సామాజిక వర్గం, అదే రకంగా ఒక బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం కంటిన్యూ చేసిన పరిస్థితి ఉంది. గతంలో ఏలూరు నుంచి డిప్యూటీ సీఎంగా ఆళ్ల నానికి ఇచ్చారు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. రెండో విడతలో డిప్యూటీ సీఎంగా కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెనికి చెందిన కాపు సామాజిక వర్గ నేతకు ఇచ్చారు. 2 సందర్భాల్లో కూడా డిప్యూటీ సీఎంలు పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గ నేతకు ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే ఈసారి కూటమికి సంబంధించి కాపు సామాజిక వర్గ ఓటర్లు దాదాపుగా 99% పైగా ఓట్లు వేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎమ్మెల్యే కూడా కొద్దిగా పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా 3వసారి హ్యాట్రిక్ కొట్టిన నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి కాపు సామాజిక వర్గ కోటాలో, అదే రకంగా తెలుగుదేశం పార్టీ నుంచి హ్యాట్రిక్ కొట్టిన రామానాయుడు మంత్రివర్గంలో రేసులో ఉన్నాడు. మరొక తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ నేత శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆచరణ నుంచి గెలుపొందారు. ఆయన కూడా మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న పరిస్థితి ఉంది.
మరోపక్క జనసేన వైపు నుంచి చూసుకుంటే భీమవరం నుంచి గెలిచిన పులవర్తి రామాంజనేయులు మంత్రివర్గంలో స్థానం ఏదంటే 3 సార్లు గెలిచాడు కాబట్టి ఆయన మొదట్లో తెలుగుదేశం, తర్వాత కాంగ్రెస్, బీజేపీ తరఫున 3 పార్టీల తరఫున ఎమ్మెల్యే గెలిచాడు. సీనియర్ నాయకుడిగా ఉన్న పులవర్తి రామాంజనేయులకి భీమవరం నుంచి గెలిచారు కాబట్టి ఆయన కూడా మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉన్నట్టుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి జనసేన పార్టీ నుంచి బీసీ సామాజిక వర్గం చూసుకుంటే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నర్సాపురం నుంచి విజయం సాధించిన బొమ్మిడి నాయకర్ మంత్రివర్గ రేసులో ఉన్నాడంటూ కూడా ప్రచారం జరుగుతుంది. బీసీకి ఇస్తే జనసేన నుంచి ఈ జిల్లాలో మత్స్యకార వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ రేసులో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే చూసుకుంటే ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని చూసుకున్నట్టయితే నిడదవోలు నుంచి కందులు దుర్గేష్ ఆయన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో తప్పని పరిస్థితుల్లో నిడదవోలు నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అక్కడ నిడదవోలు నుంచి కూడా ఆయన భారీ మెజార్టీ విజయం సాధించారు కాబట్టి కందులు దుర్గేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి. ఆయన కాపు సమాజ వర్గానికి చెందిన కందులు దుర్గేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తూ వస్తున్నది. అలాగే తాడేపల్లిగూడెం నుంచి మొదటగా జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ గెలిచే సీటు తాడేపల్లిగూడెం అంటూ ప్రచారం జరిగింది కాబట్టి బొలిశెట్టి శ్రీనివాస్కు కూడా ఏదైతే మంత్రివర్గ స్థానం దక్కొచ్చంటూ కూడా తాడేపల్లిగూడెంలో జనసైనికులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పోలవరం ఎస్టీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్టయితే చిర్రి బాలరాజు మొదటిసారిగా గెలిచినప్పుడు కూడా ఎస్టీ కోటాలో జనసేన కనుక ఇవ్వాల్సి వస్తే చిర్రి బాలరాజు కూడా ఒక అవకాశం ఉందంటూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 3 పదవులు ఇచ్చే పరిస్థితులు అయితే ఎప్పుడు ఉన్నాయి. ఆ నేపథ్యంలో కాపు సమాజ వర్గానికి చెందిన అటు నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి చూసుకుంటే కందులు దుర్గేష్, పులపర్తి రామాంజనేయులు ముగ్గురు రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బీసీ సామాజిక వర్గాన్ని చూసుకున్నట్టయితే శెట్టిపల్లి సామాజిక వర్గం నుంచి పితాని సత్యనారాయణ మాజీ మంత్రిగా ఉండి ఆచరణ నుంచి గెలిచారు, ఆయన రేసులో ఉన్నారు. అదే రకంగా నర్సాపురం నుంచి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ ఆయన కూడా రేసులో ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే 5 చోట్ల కాపు సామాజిక వర్గం నేతలు విజయం సాధించారు కాబట్టి ముఖ్యంగా ఈసారి రాష్ట్ర మంత్రి మండలిలోనే ఎక్కువ మంది ఈసారి ఎప్పుడు గతంలో 4 మంత్రి పదవులు కాపు సామాజిక వర్గం సామాజిక వర్గానికి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఈసారి మాత్రం వన్ సైడెడ్గా కూటమి అధికారంలో రావడానికి కీలకంగా మారిన కాపు సామాజిక వర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపుగా 11 మంది విజయం సాధించారు కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కాబట్టి వారికి దాదాపు 2 నుంచి 3 పదవులు ఇస్తారని కూడా ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఇలా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అటు రామానాయుడు, అదే రకంగా కందులు దుర్గేష్, పులపర్తి రామాంజనేయులు కాపు కోటాలో పోటీ పడుతుండగా బీసీ కోటాలో పితాని సత్యనారాయణ, బొమ్మిడి నాయకర్ పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఎస్టీ కోటా ఇచ్చినట్టయితే పోలవరం నుంచి గెలుపొందిన చిర్రి బాలరాజు కూడా పోటీలో ఉన్నట్టుగా కూడా మనం తెలుస్తుంది. అలా కాకుండా పార్లమెంటు వైజ్గా చూసుకున్నట్టయితే నర్సాపురం పార్లమెంటు వైజ్గా చూసుకుంటే అటు నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, బొమ్మిడి నాయకరు, పులపర్తి రామాంజనేయులు రేసులో ఉంటారు. ఇటు ఏలూరు పార్లమెంటు పరిధిలో చూసుకున్నట్టయితే ఈ కృష్ణా అదే కైకలూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ విజయం సాధించారు కాబట్టి ఆయన కూడా రేసులో ఉండే పరిస్థితి అయితే ఉంది. ఇలాగ పార్లమెంటు వైజ్గా చూసుకున్నప్పుడు కూడా అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నప్పుడు కూడా మొత్తం 3 మంత్రి పదవులు అయితే ఈ జిల్లాకి దక్కే అవకాశం ఉంది. అది సాంప్రదాయంగా వస్తున్నది కాబట్టి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా లేకపోతే పదవులు ఏమైనా ఇంకా పెంచే అవకాశం ఉందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ మంత్రివర్గ గెలుపు అయిపోయింది, ఒక వన్ సైడ్ అయింది కాబట్టి మంత్రివర్గం పైన అందరూ కూడా ఆశలు పెట్టుకున్న పరిస్థితుల్లో అటు నిమ్మలకి రామానాయుడిగా లేకపోతే పులపర్తి రామాంజనేయులుగా అదే రకంగా చూసుకుంటే నిడదవోలు నుంచి పోటీ చేసిన కందులు దుర్గేష్ కానీ పితాని సత్యనారాయణక లేకపోతే నాయకరక ఇలా మొత్తం ఎవరికి వస్తుందనే ఆశావహులు వీళ్ళుంటే జన సైనికులు అదే రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మా నాయకుడికి మంత్రి పదవి వస్తుందంటూ కూడా వాళ్ళు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఖచ్చితంగా ఈ ఉమ్మడి జిల్లాలో కనపడుతుంది. మొత్తం మీద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం 3 మంత్రి పదవులు వచ్చి ప్రతి సాంప్రదాయంగా ఇస్తారా లేకపోతే ఇంకో మంత్రి పదవి పెంచుతారా అని మాత్రం చూడాల్సి ఉంది. మూర్తి, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రైట్, మరి ఇంకా అలాగే అటు ఉత్తరాంధ్ర వెళ్దాం. ఉత్తరాంధ్రలో అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అలాగే విశాఖపట్నం అటు ప్రాంతాల నుంచి ఎవరెవరికి రాబోయే క్యాబినెట్లో బెర్త్ దక్కనుంది అనేది తెలియజేయడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. రాజు,
మూర్తి, ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రకు సంబంధించి అంటే పొలిటికల్ కి సంబంధించినంత వరకు ఉత్తరాంధ్ర ఒక కీ రోల్లో ఉంటుంది. అప్పటి నుంచి ఎర్రన్నాడి టైం నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన ప్రతిసారి కూడా సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే అదే స్టేట్ లో ఉన్న మినిస్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రముఖ పాత్ర పోషించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అదే స్థానంలో ఇప్పటి వరకు ఒక్కసారిగా మనం శ్రీకాకుళం నుంచి తీసుకుంటే, శ్రీకాకుళంలో బాగా సీనియర్స్, ఎందుకంటే 3 సార్లు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ టైం కూడా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే దాంట్లో మొదటి కోవలకు సంబంధించినంత వరకు గతంలో అచ్చెన్నాయుడు అంటే టీడీపీ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకి గతంలో కూడా మినిస్ట్రీ రావడం జరిగింది. ఈసారి కూడా తనకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కోన రవికుమార్ కూడా ప్రభుత్వ విప్పుగా పనిచేశారు. దాని తర్వాత వచ్చిన తర్వాత ఈసారి మినిస్ట్రీ కోసం అయితే ఆయన కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పలాసకు సంబంధించినంత వరకు కూడా పలాసకి ఎందుకంటే గౌతు శివాజీ ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కసారి కూడా ఆయనకైతే మంత్రి పదవి రాలేదు కనుక ఈసారి శిరీషకు వచ్చే అవకాశం ఉంది. ఆమె కుమార్తె అంటే ఆయన కుమార్తె కనుక తప్పకుండా ఈసారి ఆవిడకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటే కూడా ఆవిడ ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఇచ్చాపురానికి సంబంధించిన బెందాలం అశోక్ ఈసారి 3వసారి కూడా హ్యాట్రిక్ కొట్టాడు. ఈసారి తనకు కూడా ఏమైనా అవకాశాలు ఉంటాయంటే కూడా చెప్పుకుంటున్నారు. అది కాకుండా కొంతమంది కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా అవకాశాలు ఉండొచ్చు అంటే కూడా ఒక ఆలోచన జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విజయనగరం సంబంధించిన స్పష్టమైన ఇది కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ బేబీ నాయన్ కావచ్చు, లేకపోతే ఇక్కడ అశోక్ గజపతిరాజు కుమార్తె అయిన అతిథి కావచ్చు, వీరందరూ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. దాంతో పాటు అంటే దీనికి సంబంధించిన పాలకొండలో సంబంధించి జనసేనకు సంబంధించినంత వరకు ఎస్టీ కోటలో ఎవరైతే నిమ్మక జయకృష్ణ గెలుపొందారో ఈయనకు కూడా అవకాశం ఉండొచ్చు అంటూ కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే దాంట్లో నెల్లిమర్ల నుంచి ఎవరైతే లోకం మాధవి గెలుపొందారో ఈవిడికి కూడా చాలా వరకు కూడా అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆలోచన చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక విశాఖపట్నానికి సంబంధించినంత వరకు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సీనియర్స్ గానే ఉన్నారు. ఎవరు కూడా మొదటిసారిగా అక్కడ సీట్ వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు మరోసారి తన మంత్రి అవుతానంటే చెప్పడం జరిగింది. అక్కడ నర్సీపట్నానికి సంబంధించినంత వరకు కూడా అయ్యన్న పాత్రుడు కూడా మరోసారి కూడా తనకు మంత్రి పదవి వస్తుంది అంటూ కూడా ఆయన కూడా ఆ తలంపులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా లేడీ కోటాలో అది కూడా ఎస్సీ కోటకి సంబంధించినంత వరకు కూడా లేడీగా ఉన్నారు కనుక ఎవరైతే వంగలపూడి అనితకు కూడా ఏమాత్రం కూడా ఛాన్సెస్ ఉంటాయి అంటూ కూడా ఆవిడైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఉమ్మడి విశాఖపట్నం సంబంధించినంత వరకు నలుగురు ఎవరైతే జనసేన సంబంధించినంత వరకు వాళ్ళు అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా గెలుపొందిన తర్వాత వీళ్ళకైతే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఆ అధికార పార్టీకి సంబంధించిన ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవిని వదులుకొని జనసేన ఏదైతే పవన్ కళ్యాణ్ నమ్మి వచ్చిన పచ్చికల రమేష్ బాబుకి అయితే తప్పకుండా తనకైతే ఒక అవకాశం కలుగుతుంది, ఈసారి వస్తారని చెప్తున్నారు. అయితే ఈ జనసేనకు కానీ టీడీపీకి సంబంధించి కానీ ఎంతమంది మంత్రి పదవులను ఆశించగలుగుతున్నారు, వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశాలు ఉందని 1-2 రోజుల్లో తేలిపోబోతుంది. మొత్తానికి ఏదైనా సరే మెజారిటీ పీపుల్ కి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఇటు జనసేనకు కానీ టీడీపీకి సంబంధించి కానీ సీనియర్స్ కి ఈసారి అవకాశం ఇస్తారు అంటూ కూడా ఒక ఊహాగానాలు అందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఆలోచన కూడా దాని మీద ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.